అర్థమవుతుందమ్మా. మేము మీ సంతోషం మాకు, అంతేగాని ఇందులో మాకు ఏదో వస్తుందని కాదు. రేపొద్దున ఏంటంటే అలాగే మీ వాణి గారు కూడా, ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రులను చూసుకుంటేనే మొట్టికాయలు వేసేయడం లేదా ఎక్కడో ఒకటి చేసే బిడ్డలు ఉన్న టైంలో ఆవిడ కూతురులాగా మీ అందరం సాకడం కూడా చాలా అదృష్టం. మరి మహదేవపట్నంలో ఉన్నటువంటి వృద్ధులాశ్రమంలో మరి కువైట్లో ఉన్నటువంటి బ్రదర్ గొడుగు సత్య గారి ఆర్థిక సహాయంతో ఈరోజు ఇక్కడ ఈ వృద్ధులాశ్రమంలో మరి ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మరి గొడుగు సత్య గారికి మా అంబేద్కర్ యూత్ ఫోర్స్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంత మంచి మంచి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేస్తున్నటువంటి మా అన్నయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు గుంటు ప్రభు గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాల ముందు రోజుల్లో కూడా మరి వచ్చే రోజుల్లో గొడుగు సత్య గారు ఆయన మరి ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా మంచి మంచి కార్యక్రమం ముందు రోజులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రోజు మధ్యపట్నం ఉన్న వృద్ధాశ్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే మన గొడుగు సత్య గారు కోవైట్లో ఉంటారు. ఆయన ఈరోజు వృద్ధాశ్రమంకు మంచి కార్యక్రమం తలపెట్టారు. మన వృద్ధాశ్రమంలో అందరికీ ఈరోజు మధ్యాహ్నం భోజనం అలాగే అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని కోరుకుంటూ, అలాగే అంబేద్కర్ యూత్ ఫోర్స్ తరఫున మన గుండు ప్రవర్ణ ఆధ్వర్యంలో మన అశోక్ వాళ్ళంతా మన యూత్ అంతా కలిసి ఈ కార్యక్రమం చేపడతానికి ముందుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఉండి మండలం మహదేవపట్నంలో ఉన్న సన్ రైజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ నన్ను ఈరోజు మిత్రుడు తమ్ముడు గొడుగు సత్య ఆర్థిక సహాయంతో ఈరోజు మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ సత్య తమ్ముడు ఎడారిలో పనిచేసుకుంటున్నాడు. వాడి 16వ తారీఖున పుట్టినరోజు. నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, నేను ఎక్కడో ఎడారిలో పని చేసుకుంటున్నాను, కానీ తినలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ఉడతాబత్తిగా నా పరిధిలో వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అన్నయ్య, నా పుట్టినరోజు సందర్భంగా మీరు ఎప్పుడు చేసినా పర్లేదని తమ్ముడు చెప్పడం జరిగింది. ఆ తమ్ముడు కూడా నాకు పరిచయం అవడం కారణం మట్ట ఆదిలక్ష్మి అనే సిస్టరు ఆ కువైట్లో ఉంటుంది. ఆవిడ పంపించిన ఆర్థిక సాయంతో అనేక సేవా కార్యక్రమాలు చేసాం. ఈ రోజున తమ్ముడు అక్కడ కష్టాల్లో ఉన్న మిగతా వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాలనే ఆలోచన రావడం చాలా గొప్ప కార్యం. మరి ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి దృష్టిలో వస్తే నాకు తెలిసినంత వరకు ఇటువంటి వృద్ధాశ్రయాలు ఉండవు. కావున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి భోజనం పెట్టడం అంటే మా తల్లిదండ్రులు మేము పెడుతున్నట్టు లెక్క. మరి ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు దేవుడు కల్పించినందుకు, అలాగే అవకాశం అంటే మనం కోరుకుంటే రాదండి, దేవుడు కల్పిస్తేనే వస్తుంది. అటువంటి అవకాశం దాతల ద్వారా నాకు ఇంత సర్వీస్ చేసే అవకాశాన్ని నాకు కల్పించిన నా దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అటువంటిది ఒక మహిళ అయి ఉండి వాణి గారు వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆవిడకు కూడా మా అంబేద్కర్ యూత్ ఫోర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు సహకరిస్తున్న నా తమ్ముళ్ళు నక్కా అశోక్ బాబు కానీ, జక్రీ తమ్ముడు, జాకబ్ తమ్ముడు కానీ, అలాగే రాజేంద్ర తమ్ముడు కానీ, అలాగే హర్ష తమ్ముడు కానీ అనేక మంది నాకు సపోర్ట్ చేసి నేను చేస్తున్న కార్యక్రమాలకి వాళ్ళ బలాన్ని ఇస్తున్నారు కనుక నేనంతా ముందుకు రావడం జరుగుతుంది. వీళ్ళందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి. మరి ముఖ్యంగా ఆరోగ్యాలు ఇస్తే ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేస్తామని, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నా సత్య తమ్ముడు లేట్గా అయినా సరే బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ్ముడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దేవుని కోరుకున్నాను. థ్యాంక్ యూ.